ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. విద్యార్థులకు నోట్బుక్స్, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ అందజేశారు. అంతకుముందు అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ పట్టాలు అందించారు. వివిధ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. గత 2 రోజులుగా ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన చేపడుతూ నిన్న మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కమిటీ నిర్మాణంలో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకు పునఃప్రారంభం చేసి శంకుస్థాపన చేసి పునాదులు తీయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇండ్లు అందించే దిశగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పని అన్నారు. ప్రజాపాలనలో భాగంగా నిరుపేదలకు నిరుద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లతో పాటు రాజ్య యువశక్తి మరి ఇతరత్ర అంశాలపై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పరిపాలన ప్రజాపాలన నిర్వహిస్తున్నామని మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే పునఃప్రారంభం మొదటి వారంలో పాఠశాలలు ప్రారంభమైన సందర్భంలోనే ఒక పండుగ వాతావరణం లాగా పాఠశాలలో ప్రారంభించారు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. ఈరోజే నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, విద్యార్థులకు కావాల్సినటువంటి యూనిఫామ్స్, అన్ని సౌకర్యాలు కూడా మొదటి రోజే అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఏర్పాటు చేసి ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు చెరవేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం ముందుకు పోతుందని చెప్పి మంత్రి సీతక్క అయితే తెలియపరిచారు. మనం చూసుకున్నట్లయితే ఈరోజు ఏటనాగారంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, టెక్స్ట్ బుక్స్లు, యూనిఫామ్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇందిరమ్మ పత్రాలను కూడా అందించడం జరిగింది. మరో దిక్కు మనం చూసుకున్నట్లయితే అటు మేడారంలో పూజార్ల భవనాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. పూజార్ల భవనం కూడా పూర్తయిన సందర్భంగా అక్కడ శంకుస్థాపన చేసి పూజార్ల భవనాన్ని కూడా రిబ్బన్ కట్ చేయడం జరిగింది. మరో దిక్కు మనం చూసుకున్నట్లయితే బస్టాండ్ పునఃప్రారంభ నిర్మాణం కూడా అటు మంగపేట 50 లక్షలతోని బస్టాండ్ కూడా ఏర్పాటు చేయడం కోసం అక్కడ కూడా శిలాఫలకాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో విస్తృత పర్యటన చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా ప్రజలకు వెన్నంటుగా ఉంటూ ప్రజలకు అండదండగా ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడం దిశగా ముందుకు పోతుందని చెప్పచ్చు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను కూడా తీసుకురావడం జరిగింది. అటు చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో 12 ఎకరాలలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని కూడా ప్రారంభించడం నిర్మాణం కోసం చర్యలు వేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే మరి అటు దిక్కు గిరిజన యూనివర్సిటీ, మరో దిక్కు మెడికల్ కాకతీయ యూనివర్సిటీ, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలు కూడా ములుగు జిల్లాకు తీసుకురావడం, ములుగు జిల్లాను అభివృద్ధిలో ఉంచడం ముందందుగా పోతుందని మనం చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో సీతక్క విస్తృత పర్యటన చేపట్టి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ.